ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ప్రస్తుతం ఎక్కడా చూసినా అఖండ 2 మూవీ గురించే చర్చ. సోషల్ మీడియాలో అఖండ 2 మూవీ ట్రెండింగ్ అవుతుంది. డిసెంబర్ 5న అనుకున్న సమయానికి రాకున్నా, ఒక వారం లేట్ అయినా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపే కలెక్షన్లు వసూలు చేస్తుంది. బాలకృష్ణ చేసే ప్రతి సినిమా విజయం సాధిస్తుంది. ఇది చూసి కొంతమంది ఇండస్ట్రీలోని వాళ్ళు బాగా కుళ్ళుకుంటున్నారు. బాలయ్య బాబు ఇప్పటికే వరుసగా 4 విజయాలు సాధించి టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించాడు. అఖండ 2తో ప్రస్తుతం ఎవ్వరికీ సాధ్యం కాని వరుసగా 5 సినిమాలు హిట్ కొట్టి తెలుగు సినిమాలలో ప్రస్తుతం అందరికంటే అంటే సీనియర్ హీరోలు, యువ హీరోల కంటే ఎక్కువగా కన్సెన్సిటీని సాధించాడు బాలయ్య. ప్రస్తుత కాలంలో వరుసగా 5 హిట్లు కొట్టిన హీరో లేనేలేడు, ఒక్క బాలయ్య తప్ప. ప్రస్తుతం ఉన్న హీరోలు 1 లేక 2, 3 వరుస విజయాలు సాధించిన హీరోలు మాత్రమే ఉన్నారు. వరుసగా 5 హిట్లు కొట్టిన హీరో లేనేలేడు. ఈ రికార్డు బాలయ్యకే సొంతమైంది. ఇది మామూలు విషయం కాదు. బాలయ్య కెరీర్లో ఎప్పుడూ లేనంత పీక్ స్టేజ్లో ఉన్నాడు ప్రస్తుతం. ఏ సినిమా చేసినా హిట్ కొట్టుతున్నాడు. ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. అది రాజకీయమైనా, టీవీ షోస్ అయినా, సినిమాలు అయినా. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్లు సాధిస్తుంది బాలయ్యే. గత 5 ఏళ్ల నుండి వరుసపెట్టి విజయాలు సాధిస్తున్నాడు. బాలయ్య ఈ రికార్డులు కొట్టడానికి ముఖ్య కారణం ఉంది. అదేమిటంటే బాలయ్య ఏ సినిమా చేసినా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. దర్శకుడు ఎలా యాక్ట్ చేయమంటే అలాగే చేస్తాడు. ఏది చెబితే అదే వింటాడు. సొంతంగా అభిప్రాయాలు తీసుకోడు. డైరెక్షన్లో వేలు పెట్టడు. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నాడు. మిగతా హీరోలు అలా కాదు. చాలామంది హీరోలు కథలో వేలు పెట్టడం, కథను మార్చమనడం, కాస్టింగ్ మార్చమనడం మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది డైరెక్టర్లు బయటికి వచ్చి బాహాటంగా చెబుతున్నారు. అనుకున్న కథ ఒకటి, తీసిన కథ ఒకటి. హీరోలు ఇన్వాల్వ్ కావడం వల్లే సినిమాలు ఫెయిల్ అయ్యాయని చెబుతున్నారు. బాలయ్య దర్శకుల మాట వింటాడు కాబట్టి విజయాలు దక్కుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య దర్శకుల హీరో. వరుసగా వేరు డైరెక్టర్లతో విజయాలు సాధించాడు. అఖండ మూవీ బోయపాటి శ్రీనితో, వీరసింహారెడ్డి గోపీచంద్ మలినేనితో, భగవంత్ కేసరి అనిల్ రావుపూడితో, డాకు మహారాజ్ బాబీ కొల్లితో, అఖండ 2 మూవీ ప్రస్తుతం మళ్ళీ బోయపాటితో రెండవసారి. ఇలా దర్శకులను మార్చి తీసి వరుసగా 5 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. తనకు షూట్ అయ్యే కథను ఎంచుకోవడం, దర్శకులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే విజయాలు సాధిస్తున్నాడు. అయితే మిగతా హీరోలు బాలయ్యను చూసి ఈర్ష్య కూడా పడుతున్నారు. మాకు ఒక సినిమా హిట్ పడితే రెండో సినిమా ఫ్లాప్ కావడం, రెండో సినిమా హిట్ పడ్డా మూడో సినిమా ఫ్లాప్ కావడం జరుగుతున్నాయి. సక్సెస్లు వరుసగా లేక బాలయ్య కంటే వెనుకబడిపోతున్నామనే ఈర్ష్య ఉంది. సంవత్సరానికి 1 లేక 2 సినిమాలతో హిట్ కొడుతున్నాడు. మేము ఒక సినిమా చేయడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఎలా బాలయ్య సినిమాలు త్వరగా పూర్తి చేసి హిట్ కొడుతున్నాడనే ఈర్ష్య కూడా ఉంది. ఇక యంగ్ హీరోల సినిమాలు సంవత్సరాల తరబడి సినిమా చేసినా అవి హిట్ కొడతాయో లేదో ఇలా బాలయ్యను చూసి ఈర్ష్యపడే పరిస్థితి. 65 సంవత్సరాల వయసులో వరుస సక్సెస్లు ఏ ఇండస్ట్రీలో ఏ హీరో సాధించలేకపోయి ఉండవచ్చు. అందుకే బాలయ్య సినిమాలు ఆపై నీ సక్సెస్లు చూడలేక ఇబ్బంది అవుతుందనే భ్రమలో ఉన్నారు హీరోలు. ప్రస్తుతం అఖండ 2తో మరొక హిట్ను ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. టేబుల్ ప్రాఫిట్ దాదాపు 80 కోట్లు ఈ సినిమాకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్ ప్రాఫిట్ అంటే మామూలు విషయం కాదు. బాలయ్య తన సక్సెస్ సీక్రెట్స్ ఏమిటంటే బాలయ్య హై బడ్జెట్ సినిమాల జోలికి వెళ్ళాడు. తన మార్కెట్కు తగ్గట్లు సినిమాలు చేస్తున్నాడు. ఎక్కువ డబ్బులు నిర్మాతలతో ఖర్చు పెట్టనివ్వరు. సినిమా హిట్ అయితే
బ్లాక్ బాస్టర్ కొడుతుంది, ఏవరేజ్ అయినా పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. ఇదే ఫార్ములాను ప్రస్తుతం బాలయ్య వాడుతున్నాడు. ఇలా కూడా నిర్మాతల హీరో బాలయ్య అని చెప్పొచ్చు. మిగతా హీరోల్లాగా ఎక్కువ డబ్బులు పెట్టించి అప్పులపాలు చేసి సినిమా ఇండస్ట్రీ నుంచి పారిపోయేలా వ్యవహరించడం లేదు బాలయ్య. అందుకనే బాలయ్యకు మంచి కథలు దొరుకుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి హిట్లు పడుతున్నాయి. ప్రస్తుతం అఖండ 2 మూవీ ప్రొడ్యూసర్స్ అఖండ 2 మూవీ డేట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. కానీ అది కూడా 10 సంవత్సరాల పాత బకాయిల వల్ల కానీ అఖండ 2 క్యాస్టింగ్ ప్రాబ్లం వల్ల కాదు. ఏది ఏమైనా మిగతా హీరోలు బాలయ్యను చూసి కుళ్ళుకుంటున్నారనే చెప్పొచ్చు. శివుడు ఆజ్ఞ నేలిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలైన ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మెలుస్తుందని చెప్పారు. మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అబాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతుంది. ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క ఆణిముత్యం, ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం, ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాను కూడా ఒక నిత్యావసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా 5 సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలామంది ఉంటారు. చరిత్రను సృష్టించినా మళ్ళీ మళ్ళీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ఎవరిని చూసుకునిరా బాలకృష్ణకు అంత పొగరు అని చాలామంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే నా వృత్తి, నా ద్వైవం. ఆ వృత్తే అఖండ సినిమాలో నా పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక్క నందమూరి తారకరాము గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు మా తండ్రి గారికి పాదాభివందనాలు. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అని తెలిపాడు. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి.